భారత ప్రధాని మోదీ ఆగస్టు 15 నాడు జాతికి ఏం సందేశం ఇచ్చారు అనే విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. హైలైట్స్ అన్నింటినీ కూడా తెలుగులోకి అనువదించి మీకు చెబుతున్నాను. అయితే ఆయన అందించినటువంటి గొప్ప విలువైన సందేశాన్ని పక్కన పెట్టి కొంతమంది గాలి మాటలు, గాలి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. 3 రంగుల జెండాని ఆయన రుమాలు గుడ్డలాగా త్రికోణాకృతిలో ఆయన యొక్క జేబులో పెట్టుకున్నారు, జెండాను అవమానించారు అనేలాగా. వందే మాత్రం గీతాన్ని అవమానించారు, అక్కడ దాని గురించి పక్కన పెట్టేశారు. ఆయన జెండాను అవమానించారా? అది 3 రంగుల జెండా అని ఎక్కడైనా నిర్ధారించబడిందా? ఈ పాయింట్ని వివరిస్తూ ఆల్రెడీ వీడియో చేశాను. అది కాంగ్రెస్ జెండా కూడా కావచ్చు కదా అని కూడా చెప్పాను. కాంగ్రెస్ జెండాని మడిచి జేబులో పెట్టుకున్నాను అనేలాగా ఆయన సందేశం ఇచ్చారు అని కూడా కొంతమంది బీజేపీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ఇవన్నీ పక్కన పెడితే విలువైన విషయాలు మాట్లాడదాం. అందులో భాగంగా మోదీ గారు అన్న మాటలు ఏంటంటే, ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ జెండా పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు. ఈరోజు ప్రతి గుండె చప్పుడు వందే మాత్రం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు హర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా అంటే ప్రతి ఇంట మువ్వన్నెల జెండా, ప్రతి మనసులో మువ్వన్నెల జెండా నిండి ఉంది. దేశం కొత్త ఉత్సాహంతో, కొత్త సంకల్పాలతో ముందుకు సాగుతోంది. దేశ ప్రజలు ఇప్పుడు చిన్న కలలతో సరిపెట్టుకోకూడదు, పెద్ద కలలు కనాలి. కలలు పెద్దవిగా ఉంటేనే మన సంకల్పం దృఢంగా ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అనగా 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశముగా మార్చుతాం అని చెప్పారు. గత 10 ఏళ్లలో మన సామూహిక కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కూడా చెప్పారు. అంతేకాకుండా మనం కేవలం దిగుమతులపై ఆధారపడే దేశంగా ఉండిపోకూడదు. ఒకప్పుడు మొబైల్ ఫోన్లు విదేశాల నుంచి వచ్చేవి, కానీ నేడు దేశంలో 99% ఫోన్లు ఇక్కడే తయారవుతున్నాయి. సెమీ కండక్టర్లు, రక్షణ రంగ పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. భారతదేశాన్ని శిఖరాగ్రానికి చేర్చడానికి మన మోదీ గారు ఈ సందర్భంగా అలా మాట్లాడుతూ సప్తధారలు అంటే 7 శక్తుల గురించి వివరించారు. 1. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ, నాణ్యతతో కూడినటువంటి ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచానికి అందించాలి. 2. వ్యవసాయం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, మన రైతుల ఉత్పత్తులు అలాగే చిరుధాన్యాలు, మిలెట్స్ గ్లోబల్ బ్రాండ్స్ కావాలి అని ఆయన చెప్పారు. నెంబర్ 3. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఏఐ అలాగే స్పేస్ టెక్నాలజీతో వాటిల్లో మనమే లీడర్స్గా ఎదగాలి. నెంబర్ 4. గతిశక్తి, ఆధునిక రవాణా, హైవేలు, రైల్వేలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి. నెంబర్ 5. రక్షణ శక్తి, ఇది చాలా ఇంపార్టెంట్. రక్షణ రంగంలో ఎవరిపైన ఆధారపడకుండా ఆధునిక సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసుకోవడం. నెంబర్ 6. గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, పునరుత్పాదక ఇంధనం, సోలార్, గ్రీన్ హైడ్రోజన్ మరియు సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం. నెంబర్ 7. సాఫ్ట్ పవర్ అంటే యోగా, ఆయుర్వేదం, కళలు, సినిమా ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటడం. ఈ 7 అంశాలు, ఈ 7 శక్తుల్ని మనం సమకూర్చుకుంటే, బలంగా ముందుకు తీసుకువెళ్తే దేశాన్ని బాగుపరచవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నైపుణ్య శిక్షణ ఇస్తాం. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మహిళల విషయానికి వస్తే ఇప్పటికే 3 కోట్ల మందిని లఖపతి దీదీలుగా మార్చాం. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 6 కోట్లకు పెంచుతాం. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలి అని చెప్పారు. మావోయిస్టులు, నక్సలైట్ల హింసను మనం సమూలంగా అణచివేశాం. ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి ఇది. మావోయిస్టులు, నక్సలైట్ల హింసను మనం సమూలంగా అణచివేశాం, కానీ నేడు సమాజాన్ని తప్పుదోవ పట్టించే మెదడు నక్సలైట్లు అంటే అర్బన్ నక్సలైట్ల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. చివరగా ప్రధాని మోదీ జాతికి ఇచ్చినటువంటి ఒకే ఒక బలమైన పిలుపు, స్వయం కంటే దేశ ప్రయోజనాలే మిన్న, స్వయం సే ఊపర్ రాష్ట్ర కా హిత్ హో. మన కర్తవ్యమే మన గుర్తింపు కావాలి. సమయం మనదే, అవకాశం మనదే. మీ అందరి అడుగులు దేశాభివృద్ధి వైపే పడాలి. ఒక దీపంతో వేలాది దీపాలను వెలిగించి అందరం కలిసి వికసిత భారత్ని నిర్మిద్దాం. బాహ్యంగా ఆయన వేసుకున్న, ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ పాయింట్స్ని పక్కన పెట్టేసి బాహ్యంగా ఆయన వేసుకున్న దుస్తుల గురించి, వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అండి ఇది. వందే మాత్రాన్ని అంత ఘోరంగా అవమానించారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే. స్వాతంత్ర దినోత్సవం ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఫైల్స్ ఏమైనా ఉన్నాయేమో, వాళ్ళకి ఫైల్స్ పరమదశకు చేరిపోయాయేమో అన్నట్లుగా టట అయిపోయారు. వందే మాత్రం ప్లే అవుతూ ఉంటాయి. ఎందుకంత బాధ? ఈ దేశపు జాతీయ గేయం అది మళ్ళీ చట్టరూపం కూడా దాల్చింది. దాన్ని కూడా అవమానించడం, అవన్నీ పక్కన పెట్టి మోదీ ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, అందులో 3 కలర్స్ పెట్టుకున్నాడు.
3 కలర్స్ది కాంగ్రెస్ జెండా కూడా కావచ్చు కదా. ఎందుకట్లాగా ఏది ట్రోల్ చేసినా మోదీని, ఆయన భారత ప్రధానిగా అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ జోనర్లో మనం ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎన్నికల్లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, ఢిల్లీ కోట నుంచి మాట్లాడేటప్పుడు ఆయన మన దేశానికి ప్రధాని. ఈ మాత్రం ఒక సెన్స్ లేకుండా మాట్లాడేటటువంటి, విచక్షణ లేకుండా మాట్లాడేటటువంటి ఈ పోకడ అనేది కరెక్ట్ కాదు. అటువంటి వాళ్ళ బారిన మనం పడకూడదు. వాళ్ళని అర్బన్ నక్సల్స్ అని కూడా అంటారు, లేదా ఏదో ఒక పార్టీలకి చెంచాలని అంటారు. దేశం పట్ల విధేయతతో పార్టీలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విషయాన్ని స్పష్టంగా మనకి మోదీ గారు చెప్పారు. సప్తశక్తులతో ఈ దేశం అభివృద్ధి చెందాలి, దేశవ్యాప్తంగా ఉన్న యువత ముందడుగు వేయాలి, ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నింటిలోనూ డెవలప్ అవ్వాలని చెప్పారు ఆయన. ఆ దిశగా ఆలోచించండి.